ఆ డాక్టర్ చెక్ చేసి అతను ఓకే అంటేనే ఫిట్ అని ఇస్తాడు. ఈ ఎక్స్రేలో ఏదైనా డౌట్ ఎక్కువగా ఉన్నప్పుడు హాస్పిటల్స్ చుట్టూ మనల్ని తిప్పుకొని లాస్ట్ కు వీసా టైం అయ్యేంత వరకు. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియో చేసుకోక దగ్గర 20 రోజులు పైన అయిపోతుంది. ఈ రోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎవరైతే గల్ఫ్ కి రావాలనుకుంటున్నారో, ఎవరైతే కువైట్ కి రావాలనుకుంటున్నారో, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పకుండా పూర్తిగా వీడియో చూసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి అందరికీ. ఎందుకు చెప్తున్నాను అనేది ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇండియాలో మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా కష్టమైపోయింది. ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. హైదరాబాద్కి వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా కష్టమైపోయింది. 100 మంది మెడికల్ కి పోతే రోజుకు వాళ్ళలో 10 మంది పాస్ అయితే 90 మంది మెడికల్ రిపీట్ ఇవ్వడము, లేదంటే మెడికల్ అన్ఫిట్ చేయడము, ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ మెడికల్ వల్ల, చాలా తెలుసుకున్నాను. మా తమ్మునికి వీసా పంపించి 6 మంత్స్ అయింది. 6 మంత్స్ నేను ఎంతో ఇబ్బంది పడినాను, ఎంతో మందిని అడిగాను. ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికెల్లా పంపించాను మా తమ్ముడిని. ఎంత చేసినా కూడా లాస్ట్ కు నిన్న మా తమ్ముడు మెడికల్ అనేది పాస్ అయ్యాడు. ఎంతో బాధపడినాను. మా తమ్ముని వల్లనే నేను వీడియోస్ కూడా చేయలేదు. మెడికల్ ఎందుకు పాస్ అవ్వలేదు, ఏమి ప్రాబ్లం? కువైట్ లో ఒక 4 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఇండియాకు వెళ్లి మళ్ళీ కొత్త వీసా మీద వచ్చేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. ఏంటి మెడికల్లో ఏం జరుగుతుంది, ఏం ఫ్రాడ్ జరుగుతుంది అనేది నాకే అర్థం కాల. చాలా మంది కూడా నన్ను అడిగారు, మీ తమ్ముడు మెడికల్ పాస్ అయ్యాడా లేదా అని చాలా మంది కామెంట్లు పెట్టారు. చాలా మందికి నేను రిప్లై కూడా ఇచ్చాను, ఇంకా మా తమ్ముడు మెడికల్ అవ్వలేదు ఆ పనిలోనే ఉన్నానని. లాస్ట్ కు మీ బ్లెస్సింగ్స్ వల్ల, మీ దయ వల్ల చాలా మంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మీ తమ్ముడు తొందరగా మెడికల్ పాస్ అవ్వాలని, పాస్ అయిపోతాడని. అది మీ దయ వల్ల మా తమ్ముడు అయితే మెడికల్ నిన్న పాస్ అయ్యాడు. అయితే చాలా ఖర్చు అయింది డబ్బులు అనేటివి, అవన్నీ ఈ వీడియోలో చెప్పకూడదు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను మెడికల్ కు. 6 మంత్స్ నేను ఇబ్బందులు పడినాను మెడికల్ కోసమే. ఒక మెడికల్ పాస్ అవడానికి 6 నెలల టైం పట్టింది మా తమ్మునికి. ఫస్ట్ 3 నెలలు వీసా టైం అయిపోయింది. మళ్ళీ వీసాకు టైం వేసి పంపించాను. మళ్ళీ కూడా వీసా టైం వస్తుంది. ఇంకా ఓన్లీ 13 రోజులు మాత్రమే వీసాలో టైం ఉంది. నిన్న మెడికల్ పాస్ అయ్యాడు. ఇంకా ఎమర్జెన్సీగా స్టాంపింగ్ కూడా పంపించేశాను. ఇప్పుడు స్టాంపింగ్ లో కూడా కొద్దిగా చేంజెస్ అనేవి చేశారు. ఇండియాలో స్టాంపింగ్ చేసుకోవాలన్నా కూడా దాని గురించి ఇంకొక వీడియో చేసుకుందాం, రేపు చేస్తా. దాని గురించి ఏం చేంజెస్ చేశారు, ఏం కావాలి, ఇంకా పేపర్స్ ఎగస్ట్రా ఏంటి అనేది కూడా రేపటి వీడియోలో చెప్తాను. మెడికల్ ఫీజు కూడా పెంచడం అయితే జరిగింది. మామూలుగా మీరు కావాలంటే నెట్లో కొట్టి చూడండి, మెడికల్ ఫీజు అనేది పెరగలేదు. 5,500 మాత్రమే ఉంది మెడికల్ ఫీజు. అయినా ఈ డాక్టర్లందరూ, ఈ మెడికల్ సెంటర్ వాళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి మెడికల్ ఫీజు 7,500కి పెంచడం అయితే జరిగింది. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా మెడికల్ ఫీజు తీసుకుంటున్నారు. కేరళలో అయితే 5,500 మెడికల్ ఫీజు తీసుకుంటున్నారు. మన హైదరాబాద్ లో అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా ఇక్కడ మాత్రం 7,500 తీసుకుంటున్నారు. ఇదంతా ఈ డాక్టర్లందరూ కూడా కుమ్మక్కయ్యి ఇలా చేసి మనల్ని అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారు. ఎవరికైనా సరే మీకు వీసా వచ్చిందంటే మీరు ఫస్ట్ మెడికల్ కి వెళ్ళారా, ఫస్ట్ అటెంప్ట్ లో మీరు పాస్ అయిపోయారంటే నో ప్రాబ్లం. ఫస్ట్ టైం మీరు మెడికల్ పాస్ అవ్వకపోతే రెండోసారి మళ్ళీ వేరే హాస్పిటల్ కు వెళ్ళండి, లేదంటే అదే హాస్పిటల్ కైనా మళ్ళీ వాళ్ళు రిపీట్ ఇచ్చారనుకోండి, ఒక వారం తర్వాత రాండి అని వెళ్ళండి. అప్పుడు కూడా పాస్ అవ్వకపోతే రెండోసారి వేరే హాస్పిటల్ కు మార్చుకోండి. మీరు ఆ స్లిప్ ని క్యాన్సిల్ పెట్టుకొని, మామూలుగా మీరు ఆ స్లిప్ క్యాన్సిల్ పెట్టుకోకపోతే 1 నెల వరకు ఆ అపాయింట్మెంట్ అనేది క్యాన్సిల్ అవ్వదు. అది క్యాన్సిల్ చేసుకోండి. ఆ క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఏజెంట్లు మన దగ్గర నుంచి 1,500 రూపాయలు అయితే డబ్బులు లాగుతున్నారు. మీరు వెళ్ళిన హాస్పిటల్ మీకు నచ్చలేదు, ఆ హాస్పిటల్ వద్దు, మీరు వేరే హాస్పిటల్ పోవాలి, మీకు ఆ హాస్పిటల్ అపాయింట్మెంట్ ఇంకా చూపిస్తూ ఉంటారు ఆన్లైన్లో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఆ మెడికల్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకొని వేరే హాస్పిటల్ పెట్టుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాలో కామెంట్ చేయండి, నేను చేయిస్తా క్యాన్సిల్. ఏం ఎక్కువ డబ్బులు కూడా కావు, ఒక 500తోనే నేను క్యాన్సిల్ చేయిస్తాను. అదే మీరు ఏజెంట్ల దగ్గరికి పోతే 1,500 రూపాయలు తీసుకొని క్యాన్సిల్ పెడతారు. నేను 500తోనే నేను క్యాన్సిల్ చేయించిస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. మీరు రెండోసారి కూడా 2 హాస్పిటల్లో కూడా మీరు మెడికల్ పాస్ అవ్వకపోతే ఇంకా మీరు ఏం ఆలోచించకుండా మీరు 3ఓసారి ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎలా పాస్ అవ్వాలని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి విషయాలు కూడా నాతో మీరు మాట్లాడాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను, మీకు కాల్ చేసి మాట్లాడతాను. ఎందుకంటే వీడియోలో మనం మాట్లాడుకుంటే ఇలాంటివన్నీ కూడా మీకు పర్సనల్ గా నేను మాట్లాడతాను, ఎలా మనం పాస్ అవ్వాలి ఏంటి అనేది. దాన్ని పట్టించి మీరు
మెడికల్కి వెళ్ళి చేయించుకుందరు. ఎందుకంటే చాలా మంది మెడికల్లో ఫైల్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎక్స్రేలోనే అందరికీ రిపీట్ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇప్పుడు బెంగళూరులో వచ్చి 5 హాస్పిటల్ ఉన్నాయి. ఇప్పుడు కేర్వాన్ అని ఒకటి ఉంది, ఆల్ షిఫా అని ఒకటి ఉంది, సాంగి అని ఒకటి ఉంది, మజీద్ అని ఒకటి ఉంది, తర్వాత వచ్చి రిచ్మండ్ అని ఒకటి ఉంది. ఒక 5 హాస్పిటల్ బెంగళూరులో ఉన్నాయి. హైదరాబాద్ లో వచ్చి ఎస్ఎల్ హాస్పిటల్ ఒకటి ఉంది, ఎస్కే హాస్పిటల్ ఒకటి ఉంది, హైదరాబాద్ డిఎన్ఎక్స్ సెంటర్ అని ఒకటి ఉంది, మెక్సికో ఒకటి ఉంది, ఇంకోటి ఏదో ఉంది. అక్కడ కూడా 5 హాస్పిటల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ కి వెళ్ళారు, ఒక ఎగ్జాంపుల్ ఒక మెక్సికో హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి. అక్కడ మీకు రిపీట్ ఇచ్చారు, మీరు పాస్ అవ్వలేదు. అక్కడ నుంచి మళ్ళీ మీరు 2 హాస్పిటల్కు బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ వేసుకొని వెళ్ళారంటే అక్కడ పాస్ అయిపోతున్నారు. ఇప్పుడు అక్కడ చేసేది మెడికల్ ఒకటే, ఇక్కడ చేసేది మెడికల్ ఒకటే, అక్కడ ఉండే మిషన్లు ఒకటే, ఇక్కడ ఉండే మిషన్లు ఒకటే. ఇక్కడ ప్రాబ్లం కనిపించింది, అక్కడ ఎందుకు ప్రాబ్లం కనిపించలేదు? అక్కడ కూడా సేమ్ రావాలి కదా ఎక్స్రేలో ప్రాబ్లము. అక్కడ ఎందుకు ప్రాబ్లం లేకుండా పాస్ అయిపోతున్నారు? ఏం జరుగుతుంది లోపల? డాక్టర్లు మంచి వాళ్ళ కాకనా, లేదా డాక్టర్లు చదువుకోని వాళ్ళు ఏమన్నా డాక్టర్లు అయ్యారా, లేదంటే ఆ డాక్టర్ తెలియక రిపీట్ ఇస్తున్నాడా, లేదా ఆ డాక్టర్ తెలియక అన్ఫిట్ కొడుతున్నాడా తెలియడం లేదు. ఆ డాక్టర్ చెక్ చేసి అతను ఓకే అంటేనే ఫిట్ అని ఇస్తాడు. ఇది సరిగ్గా లేదు, మళ్ళీ ఇంకొక వారం రమ్మనంటే రిపీట్ ఇస్తారు. ఎక్స్రేనే ప్రాబ్లం ఉంది, ఇతను గల్ఫ్కే పనికిరాడు అనుకుంటే అన్ఫిట్ అనేది ఇచ్చేస్తారు. అది ఓన్లీ ఒక డాక్టర్ చేతిలోనే ఉంటుంది. ఈ ఎక్స్రేలో ఏదైనా డౌట్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు బయట ఏదైనా పెద్ద హాస్పిటల్ కి సిటీ స్కాన్ కి రిఫర్ చేయొచ్చు కదా. మీరు వెళ్ళి బయట ఎక్కడైనా సిటీ స్కాన్ తీయించుకొని రాండి, అక్కడ రిపోర్ట్ ఎత్తుకొని రాండి, నేను పాస్ చేసి ఇస్తాను. అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అన్ఫిట్ ఇచ్చేస్తానని చెప్పొచ్చు కదా. అలా చెప్పరు. వాడు ఎలా చెక్ చేస్తున్నాడో తెలియదు. దాన్ని అట్లా చూడడము, ప్రాబ్లం అనిపించిందా రిపీట్ ఇచ్చేయడం, ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనిపించిందా అన్ఫిట్ కొట్టేయడం. ఇప్పుడు 100 మంది వెళ్ళాము, 10 మంది పాస్ అయ్యారు, 90 మంది రిపీట్ ఇచ్చాడు. 90 మందిలో కనీసం 10 మంది అన్న డాక్టర్ దగ్గర పోయి గట్టి కొట్లాడాలి. ఎందుకు మాకు రిపీట్ ఇచ్చావు? మేము బయట చాలా హాస్పిటల్స్ లో మేము చూపించుకున్నాము, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు, మీరు ఎందుకు నాకు ఈ విధంగా రిపీట్ ఇచ్చారు? ఎందువల్ల ఇచ్చారు? ఏంటి మీకు డౌట్ వచ్చింది? మాకు బయట ఏదైనా పెద్ద హాస్పిటల్కు మీరు పంపించండి, ఎక్స్రే తీసుకురమ్మని, సిటీ స్కాన్ చేసుకోరమ్మని చెప్పండి, మేము బయట వెళ్ళి చేసుకొని వస్తాము. అక్కడ ఓకే అని చెప్తే మీరు మాకు పాస్ చేయండి, మాకు ఏం ప్రాబ్లం లేదు, మాకు ఎందుకు చేస్తున్నాం అని అడగచ్చు కదా. ఎవరు అడగడం లేదు. ఏదైనా గట్టి కొట్లాడితే మమ్మల్ని ఏమైనా ఫెయిల్ చేసేస్తారేమో, ఎక్కువ పోయి మాట్లాడితే మాకు ఏదన్నా కోవిడ్ రానికన్నా చేసేస్తారేమో అనేసి ఎవరు కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎవరు అడగడం లేదు, ఎవరు కూడా మాట్లాడడం లేదు. వాళ్ళు ఏది చెప్తే అది గెంగిద్దులాగా తలకాయ ఊపడము, ఇంకొక వారం రానంటే మళ్ళీ వెళ్ళడము, మళ్ళీ రిపీట్ ఇవ్వడము. ఆ విధంగా వాళ్ళ చుట్టూ హాస్పిటల్స్ చుట్టూ మనల్ని తిప్పుకొని లాస్ట్కు వీసా టైం అయ్యేంత వరకు తిప్పుకుంటారు. వీసా టైం అయిపోయినాక ఇంకా మనం నోరు మూసుకొని ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. వీసాకు మనం ఒకవేళ డబ్బులు పెట్టి తీసుకొని ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను 4 లక్షలు పెట్టి వీసా తీసుకున్నా. ఇప్పుడు మా తమ్ముడు మెడికల్ పాస్ అవ్వకుండా ఉంటే నాకు ఇక్కడ 4 లక్షలు మునిగిపోతుంది, ₹1 డబ్బులు రాదు. ఈ కువైట్ వాళ్ళ చేతులకి ఒక్కసారి డబ్బులు వెళ్ళాయి, ఆ డబ్బులు రిటర్న్ మళ్ళీ తిరిగి మాకు రావు. ఎవరికి ఇవ్వరు ఇల్లు. ఈ రోజు వాళ్ళ దగ్గర 500 దినార్లు ఉండింది అనుకో, కువైట్ వాళ్ళ దగ్గర 3 రోజులు కూడా వాళ్ళ దగ్గర ఉండదు, 2 రోజులు కూడా ఉండదు. ఒక్క రోజులో వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు ఇల్లు. అలాంటప్పుడు మనం ఇచ్చిన డబ్బులు మళ్ళీ మనకి రిటర్న్ వస్తాయా? రావు. మనం ఏమని పోయి వాళ్ళని అడగాలి? ఇదేమన్నా మన దేశమా, మన ఊరా? వాళ్ళని పోయి ఎవరిని పోయి అడుగుతావు? కువైట్ వాళ్ళని పోయి మనం అడిగితే వాళ్ళు ఇస్తారా? వాడు ఇవ్వనంటే మనం ఏం చేయాలి? ఎంత ఇబ్బందులు పడింటాం. ఒక వీసా కోసం ఎన్ని రోజులు తిరిగింటాం, ఎన్ని రోజులు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసింటాం మనం వీసా కోసం. లాస్ట్కి వీసా వచ్చిన తర్వాత మెడికల్కి వెళితే మెడికల్లో ఫైల్ చేసేస్తే ఎంత బాధ ఉంటుంది. మళ్ళీ ఏం రోగం ఉందో ఏమో మనకు, ఎందుకు మెడికల్ ఫైల్ అయ్యాం, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో మనలో అని ఇదొక టెన్షన్. మళ్ళీ చాలా చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే పెడుతున్నారు ఇండియాలో మెడికల్ చేసే మెడికల్ సెంటర్లలో. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఈ 3 స్టేట్లలోనే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా అయితే పెడుతున్నారు గల్ఫ్కి వచ్చే వాళ్ళకు మెడికల్లలో. ఎంత అంటే ఎంత డబ్బులు దోసుకుంటున్నారు, ఎంత డబ్బులు తినేస్తున్నారు. వెళ్ళినప్పుడల్లా 5,000 ఖర్చు, 3,000 ఖర్చు. ఇప్పుడు మెడికల్ ఒక సెంటర్ మనకు కావాలి, ఇప్పుడు ప్రత్యేకంగా ఒక మెక్సికో హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా ఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా రిచ్మండ్కి వెళ్ళాలి బెంగళూరులో, లేదా సాంగికి వెళ్ళాలి, లేదా సిఫాకి వెళ్ళాలి, అదే హాస్పిటల్కి వెళ్ళాలి. అదే హాస్పిటల్ మాకు అపాయింట్మెంట్ కావాలంటే 15,000, 14,000 డబ్బులు లాగేస్తున్నారు. ఎవరు ఎలా దోచాల్లో మన దగ్గర నుంచి డబ్బులు ఆ విధంగా దోచుకునేస్తున్నారు. ఓన్లీ మెడికల్కే మనము లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వీసాలకు లక్షలు పెట్టి వీసాలు కొంటాం, మెడికల్ పాస్ అవడానికి 1,00,000 వరకు ఖర్చు అవుతుంది, రావడానికి మళ్ళీ ఫ్లైట్ టికెట్, మళ్ళీ స్టాంపింగ్, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక 30,000, 40,000 ఖర్చు అవుతున్నాయి. మన దగ్గర డబ్బులే ఉంటే మనం ఎందుకు వస్తాం ఈ గల్ఫ్కు?
డబ్బులు లేకనే మనం ఇక్కడికి వచ్చి ₹1 సంపాదించుకొని మనకున్న అప్పులు పాడు తీర్చుకుందాం, మనకున్న ఇబ్బందులు తీర్చుకుందాం, ఏదో ఒక ఇల్లు కట్టుకుందాం, లేదా పిల్లల బాగా చదివించుకుందామనే మనం ఇక్కడికి రావాలనుకుంటాం. చిన్న ప్రాబ్లం, చిన్న ప్రాబ్లమ్స్, అలాంటి ఇష్యూస్ కువైట్లో అసలు పట్టించుకోరు. అలాంటి దాంట్లో కూడా మెడికల్ అనేది అన్ఫిట్ గుడ్ పారదింటున్నారు ఇండియాలో. ఎంత బాధపడినానంటే నేను అంత బాధపడినా. అస్సలు 6 నెలలు నిద్ర సరిగ్గా లేదు, నాకు సరిగ్గా అన్నం తినేలా. నేను అంత కష్టపడినా నేను ఒక మెడికల్ కోసం. నాకు అన్ని తెలుసు కూడా. నేను మా తమ్ముడిని మెడికల్ పాస్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడినా. ఏమి తెలియని వాళ్ళు, ఏమి అవగాహన లేని వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటారు, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. లాస్ట్కి మా తమ్ముడు మెడికల్ పాస్ అవ్వడానికి ఎంత కష్టపడినానంటే అంత కష్టపడి దేవుని దయ వల్ల, మీ బ్లెస్సింగ్స్ వల్ల నిన్న పాస్ అవడం అయితే జరిగింది. ఇంకొక వారం రోజుల్లో మా తమ్ముడు కువైట్కి అయితే వచ్చేస్తాడు. మీరు బ్లెస్సింగ్ చేయండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా కువైట్కి వచ్చేయాలి, అన్ని బాగా జరగాలని బ్లెస్సింగ్ చేయండి. మీకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్లో, నాకు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ కూడా జీకేబీ తెలుగు వ్లాగ్స్ అని మీరు టైప్ చేశారంటే ఇన్స్టాలోకి వెళ్ళి నా ఐడి ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి. మీకు మెడికల్ ఏదైనా ప్రాబ్లం ఉంది, మీకు వీసాలో ఇంకా టైం 1 నెలే ఉంది, 20 రోజులు ఉంది అన్న వాళ్ళు కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు మెడికల్ అనేది నేను పాస్ చేయిస్తాను. ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు, ఎంత ఇబ్బంది పడింటారో నాకు తెలుసు. నేను కూడా చాలా ఇబ్బంది పడినాను. కాబట్టి ఖచ్చితంగా మీరు మెడికల్ అయితే పాస్ అవుతారు. కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకుంటే మెడికల్ అయితే పాస్ అయిపోతారు, మీరు కువైట్కి అయితే వచ్చేస్తారు. ఓకే, ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి, చాలా మంది తెలుసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రతిరోజు కూడా నేను వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను, మీరు సపోర్ట్ చేయండి. నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కదానికి లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో కింద కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా తెలియచేయండి. మన ఇండియాలో మెడికల్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.